హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మేము మన వైజాగ్లో ఉన్న సబ్మెరీన్ మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మీకు అంత మా టూర్ అయితే చూపిస్తున్నాం. నాతో పాటు ఇప్పుడు నా కజిన్ కూడా ఉన్నాడు, ఈసాయి. కానీ వాడు మాట్లాడట్లేదు. ఇది ఏంటో నాకు తెలియదు, కానీ ముట్టుకోకూడదు, అది మాత్రం తెలుసు. ఇది పైలట్ రూమ్ అనమాట. అదే సబ్మెరీన్ డ్రైవర్ రూమ్. నాకు పైలట్ అని వచ్చింది. అయితే అక్కడ ఫోటో కూడా పెట్టారు. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే, ఏదో సంథింగ్, నాకైతే తెలీదు. ఇది బెడ్రూమ్. ఇందాక రూమ్ అక్కడ ప్రతి ఒక్క దాంట్లో కూడా సబ్మెరీన్ ఆర్కిటెక్చర్ అయితే ఉంది. మీకు ఇది డైనింగ్ హాల్, ఇది కొన్ని తింటున్నారు. ఇదైతే ఇప్పుడు మనం గాజీ మూవీ అయితే చూసుంటారు చాలామంది, అందులో వాళ్ళ కిందకి వెళ్తారు కదా, అదే ఇది. ఆ పైప్స్ అనుకుంటా దానికి. బాగుంది ఇక్కడ, ఒకసారి నేను వెళ్ళాలి. ఇదైతే ఇది కొంచెం వాచ్ హెడర్ ఉంది. నేను పొడుగుడిని. వా సరే, అయితే ఇది కొంచెం ముందుకు పదండి. ఇక్కడ ఏంటి, ఏదో చాలా, ఇదేంటి గేరా? వావ్, కానీ అసలు ఇలాంటి ఇంత టైట్గా ఇంత వేడిగా ఉన్న దాంట్లో ఎలా ఉన్నారు వాళ్ళు, చాలా గ్రేట్ అసలు. ఇందులో అయితే చాలా సీలింగ్స్ లాంటివి అయితే ఉన్నాయి. దాన్ని ముందుకు వెళ్దాం. అదేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇదైతే ఇక్కడ ఏదో రాసింది, మీకు చూపిస్తున్నా చూడండి. ఇదేదో కమిషనర్ సంథింగ్ ఏదో రాసింది. ఇది మీకు తెలుసుగా ఏంటో, ఆక్సిజన్ సూట్. ఇవన్నీ అవార్డ్స్. ఇవైతే అవార్డ్స్ అయితే బాగున్నాయి. ఇవాళ వచ్చేసి నా కజిన్ అయితే ఆఫ్ కెమెరా ఉన్నాడు. కెమెరాలో అయితే కనిపించట్లేదు, వాడు కెమెరాలో అయితే లేడు. కానీ ఇప్పుడైతే నా వెనకాలే ఉన్నాడు, వీడియోస్లో రికార్డ్ అవ్వట్లేదు అంతే. హాయ్ చెప్పు సాయి. లాస్ట్ వీడియోలో గుర్తుందా, మనం రోబ్లాక్స్లో అయితే గేమింగ్ చేసాం. సరే, ఇది కిచెన్. ఇది ఏంటిది, స్టీరింగ్ ఏమో ఫ్రెండ్స్, తిప్పేయడానికి అనుకుంటా. పైలట్ సీట్కి వెళ్ళి కూర్చో ఒకసారి. మనకి అలౌడ్ లేదు సార్ అందులో. సరే ఆగండి, ఇదేంటిది ఏంటిది? ఓకే, ఇదంతా ఏదో కంపాస్ అనుకుంటా. ఓకే, అదే టెంపరేచర్ చెప్పింది కదా, అదే అనుకుంటా కదా సాయి. మళ్ళీ ఇప్పుడు ముందుకైతే వెళ్దాం. ఇసే ఇందాక చూపించా కదా కిందకి వెళ్ళేది, ఇక్కడ కూడా ఉంది, కానీ మనం ముట్టుకోకూడదు. బాగుంది, వెళ్ళకూడదు. ఇదైతే బాగుంది. ముందైతే మా అన్నయ్య అయితే ఉన్నాడు. ముందు నా ముందు వచ్చేసి మా అన్నయ్య ఉన్నాడు. ఇదిగోండి, వాడు మా ఛానల్, ఇది కంపార్ట్మెంట్ 6. వాడు మన ఛానల్కి ఈ థంబ్నెయిల్స్ ఎడిటర్ కూడా మా అన్నయ్య. అంతేకాదు, నేను ఇంకా నా కజిన్ కూడా ఎడిట్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇదైతే బాగానే ఉంది. ఇదే రూమ్. ఇందులో కూడా వీల్స్ ఎక్కువ, అదే స్ట్రింగ్స్ ఎక్కువే ఉన్నాయి. ముందుకు పదండి, ముందుకు వెళ్దాం. ఆల్మోస్ట్ బయటకు అయితే వెళ్ళిపోతున్నాం, కొంచెం దగ్గరలోనే ఉన్నాం అనిపిస్తుంది నాకు ఎందుకు. ఇది రియల్ సబ్మెరీనే అనుకుంటా. అవునులే, ఇంత కూలిపోయింది కాదు. ఓకే, ఇంతకుముందు న్యూస్లో చెప్పారు ఇది వైజాగ్కి ఒక సబ్మెరీన్ వచ్చిందని. దాన్నే వీళ్ళు కొంచెం నీట్గా రిపేర్ అది చేసి, రిపేర్ అంటే మరీ అంత రిపేర్ కాదు, కొంచెం మరీ అంత రిపేర్ అయితే ఏం కాదు, అంటే కొంచెం టూరిజం ప్లేసెస్కి సూపర్ ఉంది. కానీ ఇదైతే మీరు కనుక వైజాగ్లో ఉంటే మస్ట్ విజిట్ అదనమాట. ఇదే కాదు, దీని ఆపోజిట్లో కూడా ఏరోప్లేన్, మళ్ళీ ఇంకా హెలికాప్టర్ మ్యూజియం కూడా ఉన్నాయి. దానికి వెళ్ళి మీకు మళ్ళీ అది కూడా వీడియో పెడతా. బాయ్.